నేను మీ జోగు నరేంద్ర, ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సర్వే నెంబర్ 80 ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆన్సైడ్ ప్రభుత్వ భూమిలో ఇంతకుముందుకు కొంతమంది పేదలకు మరి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 15 ఎకరాల వరకు కేటాయిస్తే రైతులు అమ్ముకుంటే మరి గురునానక్ కాలేజ్ కానీ దాని వెనుకున్న వెంచర్స్ కానీ ఇవన్నీ ఏర్పాటైనాయి. ఇవి ఏర్పాటైన తర్వాత దాదాపు ఒక 15 ఎకరాల ప్రభుత్వ భూమి అట్నే చుట్టుముట్టు మరి అట్నే ఉండడం జరిగింది. ఆ ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాకోరులు, ముఖ్యంగా గురునానక్ కాలేజీ యాజమాన్యం, గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యం కోహ్లీ అనే వ్యక్తి మరి అప్పుడింత కబ్జా పెట్టుకుంటా ఈడ అనేక పేద విద్యార్థుల దగ్గర అనేక డబ్బులు తీసుకుంటా మరి లక్షల రూపాయల డొనేషన్ తీసుకొని మరి ఈరోజు కబ్జాలకు తెగబడడం జరుగుతుంది. సో దీని మీద ఇంతకుముందుకు ఆల్రెడీ స్థానికంగా చాలామంది ప్రజా సంఘాలు కానీ చాలామంది ప్రెస్ వాళ్ళు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇచ్చారు. మరి ఒక రోజు వచ్చి తహసీల్దార్ గారు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా ఒకరోజు ఆపేయడం జరిగింది. అయినా సరే ఇప్పటికి నిర్మాణాలు కొనసాగుతున్నాయి, మీరు అవన్నీ చూసుకోవచ్చు. సో దీని మీద ఏంటంటే సర్వే నెంబర్ 80లో ఏమైతే ప్రభుత్వ భూమి ఉందో దాన్ని అన్నిటినీ ఎమ్మటే మరి దానికి సంబంధించినటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రభుత్వ బోర్డులు మళ్ళీ పాతి అసలు కబ్జాలకు కాకుండా ప్రభుత్వ భూమిని కాపాడుకొని మరి భవిష్యత్ తరాలకు ఈ ప్రభుత్వ భూమి యూజ్ అవుతాడు. ఒక కాలేజీకి కానీ, ఒక పాలిటెక్నిక్ కాలేజీలో మన దగ్గర కాలేజీకి యూజ్ చేయండి, లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని, దానికి యూజ్ చేయండి. కానీ మళ్ళీ ఇంకొకసారి ఒకవేళ ప్రభుత్వం కానీ మారితే ఈ కోహ్లీ అనే వ్యక్తి యాజమాన్యం ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోతే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ భూమిని ఎంతకో అరాకొర తీసుకొని మరి పెట్టుబడిదారుల చేతులకు పోకుండా దీన్ని కాపాడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇది ఎంతవరకు కబ్జా చేశారు? ఇది దాదాపు చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇది సర్వే నెంబర్ 80 కొంచెం కాంట్రాడిక్టరీ ఉన్నది. ఇది వాస్తవానికి తహసీల్దార్ గారికి, ఆర్డీఓకి వీళ్ళకు తెలుసు ఏడో వరకు కబ్జా చేసిరని. ఇదైతే మొత్తం కబ్జా ఉన్నది. సో దీంతో మేము డిమాండ్ చేసేది ఏంటంటే యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇబ్రహీంపట్నం ఒకరోజు అందరితోటి సర్వే చేయించి, ఏడీ సర్వే చేయించి అసలు కబ్జా ఎంత చేసిరు, ఎంత మిగులు భూమి ఉందనేది శ్వేతపత్రం రిలీజ్ చేసి దీని గురించి అసలుకి ఎంఆర్ఓ గారు ప్రెస్ మీట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా కబ్జా స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో ఇవి ఇంత జరుగుతున్నా సరే మొన్ననే వచ్చి ఆపేసిరు, మళ్ళీ అయినా సరే కన్స్ట్రక్షన్ నడిపిస్తారు. ఇది చాలా ఇల్లీగల్ కబ్జా అనేది జరుగుతుంది. సో దీన్ని ఎమ్మటే యాక్షన్ తీసుకొని అసలు ఈ కబ్జాకు తెగబడిన వీళ్ళ మీద కేసులు బనాయించి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి నేను OEJSగా స్థానిక ఇబ్రహీంపట్నం వ్యక్తిగా, ఇబ్రహీంపట్నం ప్రయోజనాలు కోరే వ్యక్తి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. అవసరమైతే ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో పేదలు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఇవ్వండి. ఈ పెట్టుబడిదారుల చేతికి ఈ యొక్క భూమిని పోనీయొద్దని చెప్పి కోరుతున్నాం.